ప్రియులైన సహోదరులు సహోదరులకి ప్రభునేస్తున్నాలో వందనాలు. దేవుని మహా కనికరాన్ని బట్టి మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించి ఒక విశేషమైన సమయాన్ని భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. చదివిన లేఖన భాగాల నుంచి ఒక అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. పోయిన ఆదివారానికి పాఠం కొనసాగింది, కాకపోతే టైటిల్ మారింది. అంటే పోయిన ఆదివారంలో మనం ఆత్మను ఆర్పకుడి అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మ మనల్ని మండిస్తుంటాడు, పురుగొలుపుతుంటాడు, ఆర్పకూడదు అనే విషయాన్ని నేర్చుకుంటాం. దాన్ని కొనసాగింపుగానే ఈ పాఠం ఉంటుంది. మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉన్నావా అనే విషయాలు ఆలోచించాం. మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉన్నావా, లేదా ఆరిపోయిన దీపాలుగా మనం ఉన్నామా? మిణుకు మిణుకుమంటూ ఆరిపోవటానికి సిద్ధంగా ఏమైనా మనం ఉన్నామా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని గ్రంథం తెలియజేస్తుంది. శ్రవణ్ సరే కనిపిస్తుంది చూడసారి. పుల్ల రోజు చేయమని చెప్పు, రైట్ సైడ్. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటాడు సొలొమోను. అంటే నీలో నాలో ఉన్న ఆత్మని దీపంతో పోల్చాడు. ఈ దీపం అనేది ఆరిపోకుండా ఎప్పుడూ మండుతూ ఉండాలి, ఎప్పుడూ ఆ దీపం అనేది వెలుగుతూ ఉండాలి. అంటే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, తాను వెలుగుతూ అనేకులను వెలిగించేవాడిగా ఉండాలి, తాను మండుతూ అనేకుల్ని మండించేవాడిగా ఉండాలి. నీ వెలుగులో కొందరు నడవాలి. వాస్తవానికి ఒకప్పుడు మనము చీకటై ఉన్నాము, చీకటై ఉన్నాం మనము. ఈరోజు మనం వెలుగులోకి వచ్చేసాము, మనం వెలిగించబడ్డాం. వాస్తవానికి ఒకరోజు పరమ తండ్రి మనల్ని వెలిగించాడు. కాబట్టి ఈ వెలుగు అనేది ఆరిపోకుండా, ఈ దీపం అనేది ఆరిపోకుండా ఏం చేయాలంటే, ఈ దీపము ఎప్పుడు కూడా మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి. నువ్వు ఒక వెలుగు వలె తేజరిల్లాలి, ఒక వెలుగు వలె నువ్వు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. నువ్వు వెలిగితే మాత్రమే సరిపోదు, కానీ నీ వెలుగులో కూడా అనేకులు నడవాలి మరలా. అది క్రైస్తవులుగా మన బాధ్యత. అది ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము మండుచు ప్రకాశించుతున్న దీపాలుగా ఉన్నామా? ఇంతకీ మండుచు ప్రకాశించుతున్న దీపం ఎలాగుంటుంది? ఎలాగుంటుంది ఆ దీపం? ఎలా తెలుసుకోవచ్చు? నేను మిణుకు మిణుకుమంటూ ఆరిపోయే దీపంగా ఉన్నానా, లేదా దీపం అనేది ఆరిపోయిందా, ఆరిపోవడానికి సిద్ధంగా ఉందా, లేకుంటే నా దీపం అనేది వెలుగుతూ ఉందా లేదో ఎలా తెలుసుకోవచ్చు? ఎలా తెలుసుకోవచ్చు? నువ్వు మండుతున్నావో లేదో ఎలా తెలుసు? నువ్వు ప్రకాశిస్తున్నావో లేదో ఎలా తెలుసు? నువ్వు ప్రకాశిస్తున్నావా, నువ్వు వెలుగుతున్నావా? అది బహు తేటగా తెలుసుకోవచ్చు. ఆ విషయాలు బహు తేటగా తెలుసు. ఇది ఎవరిని విమర్శించడానికి ఉద్దేశించింది కాదు,
మనల్ని మనం పరీక్షించుకోవటానికి, ప్రోత్సహించడానికి మాత్రమే ఈ పాఠం ఉద్దేశించబడింది. అంతే తప్ప విమర్శించి తీర్పు తీర్చడానికి ఎవరు ఇక్కడ నిలబడరు. దయచేసి మీరు గమనించాలి, గ్రహించాలి. వాస్తవానికి ఈ పదము లేకుంటే ఎవరి గురించి మాట్లాడాడు ప్రభునేశ్వరు? సాక్షాత్తు ప్రభునేశ్వరు ఒక ఆయన గురించి పదం ప్రయోగించాడు. ఎవరి గురించి చెప్పాలి? ఇందాక మనం చదువుకున్న లేఖనంలో ఉంటుంది, అక్కడ చదువు. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 33-35 వచ్చిన చదువు ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 33-35. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితే. కొంతకాలమే. యోహాను ఎలాగుండంటామా? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరి చేత సాక్ష్యం పొందాడు యోహాను? సాక్షాత్తు ప్రభు చేత సాక్ష్యం పొందాడు. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పొందాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు నాకు అలాంటి సాక్ష్యం ఉందా? ప్రభుని యేసు ఇవ్వటమేమో కానీ సాటి సహోదరుల సాక్ష్యాన్ని ఇవ్వగలరా? సహోదరులారా, ఈరోజు మనం ఎలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకున్నాం? క్రీస్తు యేసు ఇచ్చిన ఒక అద్భుతమైన సాక్ష్యం యోహాను గురించి. ఎవరు యోహాను? అపోస్తుడైన యోహాను కాదు. అపోస్తుడైన యోహాను ఒక ఆయన ఉన్నాడు, యోహాను సువార్త రాసిన ఆయన. ఈయనెవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. అంటే కొద్దిగా ఆయన గురించి పరిచయం చేసుకొని అసలు ఆ మండుచు ప్రకాశించిన దీపం ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. మండుచు ప్రకాశించుచు దీపమై ఉన్న యోహాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను మండుచు ప్రకాశించిన దీపంగా ఉన్నాడు అనేది లేఖనం సెలవిస్తుంది. సాక్షాత్తు క్రీస్తు యేసు ద్వారా విషయాన్ని మాట్లాడారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను జన్మ ఒక ప్రత్యేకమైనది, వాస్తవానికి ఒక అద్భుతమైనది. యేసుక్రీస్తు వారి జన్మ ప్రత్యేకమైనది, వాస్తవానికి మీకు తెలుసు. అది బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క జన్మ కూడా మానవ జాతి కంటే ఒక విశేషమైన ప్రత్యేకత కలిగిన జన్మ. బాప్తిస్మం ఇచ్చే యోహాను కేవలం కొద్ది కాలం మాత్రమే అతను బ్రతికాడు. యేసుక్రీస్తు ఎంతకాలం బ్రతికాడని మనం చెప్పుకుంటాము? 33.5 సంవత్సరాలు బ్రతికాడంట. యేసుక్రీస్తు కంటే ముందు యోహాను చనిపోయాడా లేదా? యేసుక్రీస్తు కంటే ముందు యోహాను చనిపోయినప్పుడు యోహాను యొక్క వయసు ఎంతప్పుడు? అంటే అతను జీవించింది భూమి మీద ఎంతకాలము? అతను జీవించింది కొద్ది కాలమే, కానీ అతని ప్రకాశము వెలుగు మాత్రము అద్భుతమైనది. బ్రతికింది ఎంతకాలం అంటే జీవించింది కొద్ది కాలమే, కానీ అతని వెలుగు మాత్రం ఎలాగుందంటే అద్భుతంగా ఉంది. అందుకే లోకంలో ఒక సామెత చెప్తారు కదా, ఏమంటారు? కాకిల కలకాల బ్రతుకట కంటే హంసల 6 నెలల బ్రతకట. ఉప్పు ఉపకారం లేకుండా, ఎవరికి మేలు జరగకుండా, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేకుండా, నీతి న్యాయం లేకుండా, ఎలాంటి ఒక యథార్థత లేకుండా ఏదో బ్రతుకుతున్నావు అన్నట్లు బ్రతికితే ఏం బ్రతుకు? ఆ బ్రతుకు అంటే అతను వెలుగుతూ ఉండాలి, నలుగురిని వెలిగిస్తూ ఉండాలి, అతనికి మేలు జరగాలి, అతడు అనేకులకు మేలు చేస్తూ ఉంటే ఆ జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటుంది. బ్రతికింది కొద్ది కాలమే, కానీ
ఒక అద్భుతమైన ప్రకాశం ప్రకాశించినట్లు మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారు పుట్టకముందే యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనాలు ఉన్నాయి. అలాగే బాప్తిస్మిచ్చి యోహాను పుట్టకముందే అతని గురించి ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా సహోదరులారా? బాప్తిస్మిచ్చి యోహాను జన్మించక ముందే దేవుడు ఏమన్నా ప్రవచనాల ద్వారా ఆ విషయాన్ని తెలియజేశాడా అని అంటే చెప్పాడు ఆ విషయాన్ని. అతని గురించిన ప్రవచనం చూడవచ్చు. మనము అతని పని గురించి కూడా దేవుడు ముందుగానే ప్రవచించినట్లు మనం చూడవచ్చు. ఒకసారి యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి సార్. అతనిని గూర్చిన ప్రవచన యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం. ఆలకించుడి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాడు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. 3వ వచనం, 40వ అధ్యాయం 3వ వచనంలో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎవరైనా అడవిలో ప్రకటించే ఆయన ఎవరు? అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఆయన జనసమూహాల మధ్య ఊళ్ళో ఉండి ప్రకటించే వ్యక్తి కదా, ఆయన అరణ్యంలో ఉండి ప్రకటించే వ్యక్తి దేవుని యొక్క సందేశాన్ని. ఏంటంటే ఆయన యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. అంటే ప్రభుని యేసు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు యేసుక్రీస్తు కంటే ముందుగా యోహానుని భూలోకానికి పంపించేశాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయం చూడండి ఒకసారి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. 3వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. అదిగో ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఈ దూత ఎవరో తెలుసా? బాప్తిస్మమిచ్చే యోహాను. అంటే అతను పుట్టక ముందే దేవుడు అతని గురించి పాత నిబంధనలో తెలియజేసినట్లు మనం స్పష్టంగా చూడవచ్చు. విశేషంగా అతని పని గురించి కూడా ప్రవచించబడిందమ్మా. అతని పని గురించి కూడా ప్రవచింపబడింది. అంటే అతను ఏం పని చేస్తాడు, వచ్చి ఏం చేస్తాడు అని అంటే ఒకసారి 4వ అధ్యాయం చూడు ఒకసారి. అక్కడనే 4వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూడు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను. ఎవరు ఏలియా? నేను నియమించిన ఒక భయంకరమైన మహాదినము రాక మునుపు నేను ఏం చేస్తానంటే ఒక ప్రవక్తకు ఏలియాను మీ దగ్గరకు పంపిస్తాను. ఏలియాను మీ దగ్గరకు పంపిస్తా. ఎందుకు ఏలియా వచ్చి ఏం చేస్తాడు? చదువు నెక్స్ట్ 6వ వచనంలో. ఏలియా వచ్చి ఏం చేస్తాడు? నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. అతని పనేంటి? తండ్రుల యొక్క హృదయాలనేమో పిల్లల వైపుకి, పిల్లల యొక్క హృదయాలనేమో తండ్రుల వైపుకి తిరుపుతుంటాడు. అంటే ప్రవచనంలో బాప్తిస్మిచ్చే యోహాన్ని ఏమని పిలిచారంటే ఏలియా అని పిలిచేశారు. ఏలియా అంటే ప్రవక్త ఏలియా కాదు, బాప్తిస్మిచ్చే యోహానికి అలాగే పిలిచిన మరొక పేరే ఏలియా అని మాట్లాడటం మనం చూడవచ్చు. అతని పని గురించి ప్రవచించబడింది. అలాగే మీకు తెలిసినట్లు అద్భుతంగా అతని జననం. బాప్తిస్మిచ్చే యోహాను తల్లిదండ్రులు ఎవరు చెప్పండి అమ్మా స్త్రీలు ఒకసారి. నాకెళ్ళి చూడండి. బాప్తిస్మిచ్చే యోహాను తల్లిదండ్రులు ఎవరు? జకర్యా, ఎలిజబెత్. లేవి గోత్రికుడు, యాజక వంశం. యేసుక్రీస్తు అనే గోత్రము యూదా గోత్రము. బాప్తిస్మిచ్చే యోహాను గోత్రం ఏంటంటే లేవి గోత్రం అది. ఎందుకంటే బాప్తిస్మిచ్చే యోహాను యొక్క తండ్రి జకర్యా ఏం చేసేవాడు? యాజక ధర్మం జరిగించేవాడు. అంటే యాజక వృత్తి, యాజక కుటుంబంలో జన్మించాడు యోహాను. అద్భుతంగా భక్తి కలిగిన కుటుంబంలో జన్మించాడు యోహాను. అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక అద్భుతమైన భక్తి పరులు. ఆ భక్తి పరులైన ఆ జకర్యా, ఎలిజబెత్ యొక్క గర్భంలో నుంచి ఎవరు పుట్టారమ్మా? ఈ బాప్తిస్మిచ్చే యోహాను జన్మించాడు.
అతని జన్మ ప్రత్యేకమైంది. అతడు నాజీరు చేయబడినవాడు. వాస్తవానికి నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. చదువుదాం మాటలు. లూకాసు వార్త 1వ అధ్యాయం చూడు ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మొదటగా తల్లిదండ్రుల గురించి మాట్లాడతాడు, తర్వాత అతని జననం గురించి మాట్లాడటం మనం చూడవచ్చు. లూకాసు వార్త 1వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు మీరు రిఫరెన్స్ చేసుకోండి. నేను చదువుతాను ఒకసారి 5వ వచనంలో. యోదయ దేశపు రాజుని హేరోదు దినములలో అబియా తరగతిలోని జకరియా అను ఒక యాజకుడు అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిసబెతు. అంటే అహరోను వంశానికి సంబంధించిన వాళ్ళు, అహరోను యొక్క వంశానికి, అహరోను యొక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఈ జకరియా, ఎలిసబెతు. 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఇద్దరా ఒకళ్ళ? ఇద్దరు. ఒక అద్భుతం, అది మహా అద్భుతం. అది ఈరోజు మన కుటుంబాల్లో భర్తలో ఉండే ఆసక్తి భార్యలో ఉండదు, భార్యలో ఉండే ఆసక్తి భర్తలో ఉండదు. భర్తలో తీవ్రత ఉంటుంది, భార్యలో తీవ్రత ఉండదు. భార్యలో తీవ్రత ఉంటే భర్తలో తీవ్రత ఉండదు. భార్య భర్తలో తీవ్రత ఉంటే పిల్లల్లో ఆ తీవ్రత ఉండదు. తల్లిదండ్రులు ఏమో ఆడడానికి వస్తారు, పిల్లలేమో క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటారు, లేకుంటే సినిమా హాల్కి వెళ్తుంటారు, లేకుంటే బంధువులు ఇంట్లో ఫంక్షన్కి వెళ్తుంటారు, లేకుంటే ఇంకేదో చేస్తుంటారు. అంటే ఒకరిలో ఉండే ఆ తీవ్రత, భక్తి అనేది మరొకరిలో మన కుటుంబాల్లో చూడటం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటది. కానీ వీళ్ళిద్దరు మాత్రం అలా కాదు. వీరిద్దరు అంటే ఇద్దరు భార్యాభర్తలు కూడా ఒక అద్భుతమైన భక్తి పరులుగా ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే తీవ్రతలో ఉన్నట్లు మనం చూడవచ్చు. ఎలా ఉన్నారంట వాళ్ళు? సకల విధమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అంటే ఎంత నీతిగా న్యాయంగా బ్రతికే వాళ్ళకి దేవుడు ఒక పొదువు ఏర్పాటు చేశాడు. వారిలో ఒక లోపం ఉంది. ఇంత నీతిగా బ్రతుకుతున్నా సరే, ఇంత న్యాయంగా యాజక ధర్మం చేస్తున్నా సరే దేవుడు వారికి గర్భఫలం ఏం లేదు సోదరులన్నా. ఎందుకంటే ఇప్పుడు భక్తి విషయంలో వారికి ఏమైనా లోపం ఉందా? లేదు. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితంలో వంక పెట్టడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. వేరెత్తి చూడడానికి ఏమీ లేదు. కానీ వారిలో ఉన్న అతి భయంకరమైన ఒక లోపం ఏంటంటే భార్య గొడ్రాలు. మరి ఇంత నీతి న్యాయంగా బ్రతికే వాళ్ళకి దేవుడు ఎందుకు గర్భఫలం ఇవ్వలేదు? లోక సంబంధులుగా జీవితాన్ని జీవించే వాళ్ళకేమో గర్భఫలం ఇస్తున్నాడు, కానీ నీతిగా న్యాయంగా బ్రతికే వ్యక్తులకేమో గర్భఫలం అనేది ఇవ్వలా. ఈరోజు మనమైతే అడుగుతాం కదా, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మనం. విశ్వాసులకు తండ్రి అబ్రహాము కుటుంబంలో అబ్రహాం యొక్క కళ్ళ ముందు 318 మంది పిల్లలు పుట్టారు, కానీ అబ్రహాముకు మాత్రం పిల్లలు పుట్టట్లా. ఏ లోపం ఉంది అబ్రహాంలో? ఏదైనా సమస్య మనలో కరగల మనం ఇచ్చే ప్రశ్న ఏంటంటే, నేను భక్తిగా బ్రతుకుతున్నాను కదా, నాకెందుకు ఇలా జరుగుతుంది? నేను భక్తిగా బ్రతుకుతున్నాను కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? 318 మంది పిల్లలు అబ్రహాం యొక్క కళ్ళ ముందు పుట్టారు, కానీ అబ్రహాముకి శారాకు మాత్రం పిల్లలు కలగట్లా. ఏంటి లోపం? ఏంటి? అబ్రహాం అన్యాయస్తుడా? అవిశ్వాస? దుర్మార్గుడా? ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసికి తండ్రి ఎవరంటే అబ్రహాము. అలాంటి ఒక విశేషమైన వ్యక్తి కొంతకాలము పిల్లలు లేకుండా ఉన్నాడు. వీళ్ళు ఎక్కడ కూడా ఎంత భక్తిగా బ్రతుకుతున్నా సరే గర్భఫలం లేదు. అప్పుడు ఒకరోజు యాజక సేవ జరిగించడానికి లోపలికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధ స్థలం నుండి వెళ్ళిపోయాడు. పరిశుద్ధ స్థలం వెళ్ళిపోయిన తర్వాత అది గోడవతలు అడుగుతారు ఉంటుంది, ఇక్కడ తెర ఉంటుంది, ఇక్కడ దూప వేదిక ఉంటుంది. ఆ దూప వేదిక దగ్గర ఆయన ఏం చేస్తున్నాడంటే జకరియా దూపం వేస్తున్నాడు. వెంటనే ఆ దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. దూత ప్రత్యక్షమయ్యి, జకరియా నీ ప్రార్థనలు వినబడినవి, నీ ప్రార్థనలు వినబడినవి. ఎన్ని సంవత్సరాలకి నాడా ప్రార్థన? ఎన్ని సంవత్సరాలకి అన్నాడు దేవుడు ఆ ప్రార్థన? జకరియా నీ ప్రార్థనలు వినబడినవి. ఎంతకాలానికి? ఈరోజు మనకైతే చేసిన వెంటనే, మనం ప్రార్థన చేస్తే వెంటనే జవాబు రావాలా? ఎన్ని సంవత్సరాల నుంచి జకరియా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ప్రార్థన చేయటం మానలేదు. సంవత్సరాల తర్వాత జవాబు వచ్చేసింది. ఆయన నిరీక్షణను కోల్పోయాడా? భక్తిని కోల్పోయాడా? కోల్పోయాడు. ఇదిగో నువ్వు కుమారుని కంటావు, అతనికి ఆహారాన్ని పేరు పెడతావు, అతను పుట్టినది మొదలుకొని తల్లి గర్భం నుంచి మొదలుకొని పరిశుద్ధాత్మతో
నిండుకొని ఉంటాడు. అతని జన్మ ప్రత్యేకత అది. పుట్టిన దగ్గర నుంచి ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించినట్లు యోహాను మనం చూడవచ్చు. అంటే చిన్న పరిచయం ఇది యోహాను గురించి, చిన్న పరిచయం. కాబట్టి మండుచు ప్రకాశించుతున్న దీపం ఎవరంటే బాప్తిస్మిచ్చే యోహాను ఉన్నట్లు మనం చూడవచ్చు. రెండవది, మండుచు ప్రకాశించుతున్న దీపము ఎలా ఉంటుంది? దీపం మండుతుందో ప్రకాశిస్తుందో లేదో, దీపము ఆరిపోయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, బాప్తిస్మిచ్చే యోహాను యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆ యోహాను యొక్క జీవితంలో నుంచి మనకి కొన్ని పాఠాలు మనకు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు యోహానులో ఏం చూసి యేసుక్రీస్తు వారు మండుచు ప్రకాశించే దీపం అన్నాడు? యోహానులో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఈరోజు మనం కూడా అలాంటి క్వాలిటీస్ మనలో ఉంటే మనం కూడా మండుచు ప్రకాశించుతున్న దీపంగా ఉంటాం. ఒకవేళ యోహానులో ఉండే క్వాలిటీస్ కనుక మనలో లేకపోతే, ఒకవేళ మనం మండుచు ప్రకాశించున్న దీపము అవునో కాదో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే యోహాను ఎలాగున్నాడు జయరాజు? ఎలాగున్నాడు అంటే, ఈ మండుచు ప్రకాశించిన దీపానికి ఒక 7 లక్షణాలు ఉంటాయమ్మా. ఒకటి, దేవుని నీతిని నెరవేరుస్తుంది. మండుచు ప్రకాశించే దీపము మొట్టమొదట దేవుని యొక్క నీతిని నెరవేరుస్తుంది. 2, పరిశుద్ధునిగా జీవితాన్ని కొనసాగిస్తాడు, పరిశుద్ధతను కొనసాగిస్తాడు. పరిశుద్ధతని కొనసాగించేది మండుచు ప్రకాశించుతున్న దీపము. ఏ దీపమైతే పరిశుద్ధతను కోల్పోతుందో ఆ దీపం మండట్లేదు. పరిశుద్ధతని కోల్పోయే దీపము అది మండే దీపం కాదు, అది ఆరిపోయే దీపం. అది ఆరిపోయే దీపం. క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ ఏదన్నా అని ఒకవేళ అడిగారు అనుకో, క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, మొట్టమొదటి క్వాలిటీ ఏదన్నా అని అడిగితే మొట్టమొదటి క్వాలిటీ లక్షణం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత, పరిశుభ్రత కాదు. పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుభ్రత దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. పరిశుద్ధత అనేది దేవునికి, ఆత్మకు సంబంధించింది. క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ అది. ఎందుకంటే దేవుడు అన్న మాట మీకు గుర్తొస్తుంది కదా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనడి. నేను ఎలాగైతే పరిశుద్ధుడో మీరు కూడా అలాగ పరిశుద్ధులుగా ఉండాలి. అంటే దేవుడు ఎలాగ పరిశుద్ధుడో, అంటే దేవునిలో ఉన్న పరిశుద్ధత ఎవరిలో ఉండాలి మామయ్య గారు? దేవునిలో ఉన్న పరిశుద్ధత, దేవునిలో ఉన్న పరిశుద్ధత ఎవరిలో ఉండాలి? మనం మనుషులు కదన్నా, చల్లారిపోయిన మాటలొద్దు. దేవునిలాగా ఉండాలంటే మనం ఎలా ఉండగలమన్నా? అవి చల్లారిపోయిన మాటలు, అవి వేడి తగ్గిన మాటలు. అవి అంటే మండే వ్యక్తి ఆ విధంగా చల్లారిపోయిన మాటలు మాట్లాడు. నేను ఎలాగైతే పరిశుద్ధుడినో మీరు కూడా అలాగ ఉండాలి. అది మండే దీపం. అది జయరాజ్, అది మండే దీపం, పగపగ మండే దీపం. అది ఆ జ్వాల ఇప్పుడు రగులుతుంటది. ఆ పరిశుద్ధతను కోల్పోతుందా? జ్వాల లేదు, ఆరిపోయే దీపం అది. అంటే యోహానులో ఆ లక్షణాలు మనం చూడవచ్చు. ఒకసారి మార్కు సువార్త చూడండి, ఒక అద్భుతమైన మాట మనకు అక్కడ కనిపిస్తుంటది. మార్కు సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చదువు. 6వ అధ్యాయము 19-20 వచనాల్లో. మార్కు సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. హేరోదియా అతని మీద పగపట్టి అతన్ని చంపింప గోరెను గాని ఆమె చేత కాకపోయేను. ఎందుకనగా యోహాను నీతిమంతుడను పరిశుద్ధుడనకు మనుషుడని హేరోది ఎరిగి అతనికి భయపడి. యోహాను ఎలాంటి వాడు అంటారా? యోహాను నీతిమంతుడును. రెండోది, యోహాను నీతిమంతుడు. ఇదిగో పలానా సహోదరుడు నీతిమంతుడు, ఇదిగో పలానా జయరాజు లేకుంటే పలానా శ్రవణం లేకుంటే పలానా కోట్య నీతిమంతుడు. అలాంటి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని
మనం పొందుకోవాలి సహోదరులారా. ఏదో ఆరాధన చేస్తున్నాము, ఏదో బ్రతుకుతున్నాము, వస్తున్నాము అంటే కాదది. ఆయన ఎలాంటివాడంటే నీతిమంతుడు. ఆయన ఎలాంటివాడంటే ఆయన పరిశుద్ధుడు. దేవుని యొక్క నీతి నెరవేర్చాడు. అంటే దేవుడు ఏ పని అయితే బాప్తిస్మా యోహానికి అప్పగించేశాడో ఆ పని నెరవేర్చాడమ్మా, ఏదైనా కొద్ది ఉంచాడా సిల్లరా? అంటే దేవుడు అప్పగించిన పనిని యోహాను సంపూర్ణంగా జరిగించినట్లు మనము చూడవచ్చు. అంటే దేవుడు మనకి ఈరోజు ఏ పని అయితే అప్పగించేశాడో దాన్ని మనం జరిగిస్తూ ఉంటే మనం కూడా మండుచు ప్రకాశించిన దీపాలుగా ఉంటాము సహోదరులారా. విశేషంగా 3వ లక్షణం ఏంటంటే మండుచున్న దీపము పాపమును సహించదు. మండుచున్న దీపము పాపమును సహించదు. తాను పాపం చేయటం మాత్రమే కాదు, కళ్ళ ముందు పాపం జరుగుతున్నా సరే ఆ మనిషి ఓర్వలేడు. తాను పాపం చేయటం కాదు, తాను పాపం చేయటం మాత్రమే కాకుండా తన కళ్ళ ముందు పాపం జరుగుతున్నా సరే ఆ మనిషి ఓర్వలేడు. ఎక్కడ మీకు తెలుసు కదా, హేరోదు ఏం చేశాడంటే తన తమ్ముడైన ఫిలిప్పు భార్య హేరోదేని ఉంచుకున్నాడు. బాప్తిస్మా యోహాను రగిలిపోయాడు. ఒక దేశానికి రాజు కదా నువ్వు, ఒక ప్రాంతానికి అధిపతి నువ్వు, ఒక అధిపతి అయి ఉండి ప్రజలు నడిపించేవాడు అయి ఉండి ఒక ప్రజలకు మాదిరిగా ఉండవలసిన నీవే ఈ పని చేస్తావా? ఇది న్యాయం కాదు హేరోదు, ఇది నీకెంత మాత్రం న్యాయం కాదు. అంటే తాను చేయటం మాత్రమే కాదు, తన ఎదుట పాపం జరుగుతున్నా సరే ఆ మనిషి పాపాన్ని సహించలేడు, ఓర్వలేడు. పాపాన్ని ఓర్వలేకపోవటం అనేది అది సాక్షాత్తు పరమదేవుని యొక్క లక్షణం. అది నేను మరలా చెప్తున్నాను, మీ కథలో చెప్పిన ఒక మాట, దేవునికి ఓర్వలేనితనం ఉంది. దేవునికి ఏముంది? ఓర్వలేనితనం. ఓర్వలేడు దేవుడు. మనకు కూడా ఉంది ఆ లక్షణం. మనం కూడా ఓర్వలేం. ఈ అమ్మాయి మంచి చీర కట్టుకుంటే ఓర్వలేదన్నా, అది మన లక్షణాలు. అది అంటే ఎదుటి వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి కొంతమంది మనుషులు ఓర్వలేరు. శుభ్రంగా రెడీ అయినా ఓర్వలేదన్నా. మా అత్త మేము శుభ్రంగా రెడీ అయిపోయినా అనుకున్నా, ఓర్వలేదు. ఒక గొనుగుతుంటుంది ఆవిడ. అంటే మన బుద్ధులు అవి, మన లక్షణాలు అవి. ఇల్లు కట్టుకుంటా ఓర్వలేరన్నా, ఈ మనుషులు ఓర్వలేరన్నా. ఇల్లు కట్టుకున్నా ఓర్వలేరన్నా. ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందామన్నా చుట్టూ ఉన్న మనుషులు ఓర్వలేరన్నా. ఇది మనుషుల యొక్క బుద్ధిది, మనుషుల యొక్క లక్షణాలు ఇవి. దేవుడు కూడా ఓర్వలేడు, ఆయన లక్షణం వేరే, అది వేరే. దేవుడు దేన్ని ఓర్వలేడు? దేవుడు దేన్ని ఓర్వలేడంటే దేవుడు పాపాన్ని ఓర్వలేడు. కన్ఫ్యూజ్ ఉందా మాట? ఏమన్నా అర్థమైందా? మనకే ఓర్వలేని తనం ఉంది, మంద వేరే, మంద చెడ్డది. దేవుందేమో అది మంచిది. ఒక చోట మాట అంటాడు, గుర్తొస్తుందా? నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన. పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు దేన్ని ఓర్వలేడో తను కూడా దాన్ని ఓర్వలేడు. అప్పుడు దేవుడు ఆ వ్యక్తితోటి ఒక శాశ్వత నిబంధన చేశాడు. శబాష్, నేను దేన్ని ఓర్వలేనో ఇదిగో ఆ మనిషి కూడా దాన్ని ఓర్వలేడు. అతనితో ఒక శాస్త్ర నిబంధన చేస్తున్నా. ఎవరైనా? ఫీనెహాసు. ఎవరు ఫీనెహాసు? అహరోను మనవడు. అహరోను కుమారుడు ఎలియాజరు కొడుకేమో ఫీనెహాసు. ఎక్కడ? మోయాబురాలతో విచారణ చేశారు కదా. వారి వల్లే మనం విభజింపక ముందు విభజించిన 23,000 మంది కూలీలు అంటారు కదా. అక్కడ ఒక ఇశ్రాయేలు ఏం చేశారంటే ఒక మిద్యాని స్త్రీని పాపం చేయడం మాత్రం కాకుండా డైరెక్ట్ గా పాలనకు తీసుకుని వచ్చేస్తున్నాడు. హుందాగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఫీనెహాసుకి కోపం వచ్చేసి వెంటనే బళ్ళని తీసుకుని ఇద్దరు ఏం చేశాడు? ఇద్దరిని కడుపులో తీసిపడి చేసి ఇద్దరిని చంపేశాడు. ఎప్పుడైతే ఫీనెహాసు ఆ పని చేశాడో కోపం ఆగిపోయింది, దేవుని తెగులు ఆగిపోయింది. అప్పుడు వెంటనే దేవుడు ఒక మాట అన్నాడు, నేను ఓర్వలేని దానిని ఫీనెహాసు ఓర్వలేకపోవటం వలన నేను చూశాను, నా కృప అతని కుటుంబానికి నిత్యము ఉంటది. పిల్లలు కూడా తిడుతున్నారు అనుకో, బూతులు తెలియదులే అన్నా, చెంప పగలగొట్టాం, నవ్వుతాం. అబ్బా బలి అన్నాడు రా, బలి తిట్టాడు రా, మామికి వెళ్ళి కాలు చూపిరా, మామి నెట్టాను రా, చెంప పగలాలంతే. వెంటనే బూతు పదం వచ్చేసింది నోట్ల నుంచి. అంటే దాన్ని మనం నవ్వుతున్నామంటే దాని అర్థం ఏంటప్పుడు? అంటే మనకి లక్షణం లేదు, పాపాన్ని ఓర్వలేకపోవడం లక్షణం మనకు లేదు. ఏది తెలియదులేనా? తెలియదా?
అంటే ఆ పాపాన్ని సహించలేకపోవటం అనేది అది మండుచు ప్రకాశంగా దీపం యొక్క లక్షణం చేయదు. ఓరలేడు పాపాన్ని. ఇప్పుడు దాన్ని బట్టే కదా శిరచ్ఛేదనం చేయబడిన తర్వాత, జైలు వేయబడిన తర్వాత హేరోదు పగబట్టిందా? హేరోదు భయపడ్డాడు. అమ్మో యోహాను నీతిమంతుడు అని ముట్టుకుంటే నాకు ఉందనుకుని యోహాను భయపడ్డాడు. కానీ హేరోదు భయపడ్డాడు. హేరోదు మాత్రం ఈరోజు స్త్రీలు కూడా ఏం చేస్తున్నారు చూస్తున్నాం కదా. ఈ మధ్య సోషల్ మీడియాలో స్త్రీలు ఎలాంటి వార్తలు వింటున్నాం మనం. ఇప్పుడు యోహాను యొక్క తల కొట్టించడంలో ముఖ్యంగా ఎవరి పాత్ర ఉంది? హేరోదు పాత్ర 99% ఉంది. ఆయన మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత బాధపడ్డాడు. అరే ఇలాగ మాట ఇచ్చిన బాధపడ్డాడు. కానీ అందరం ముందు అధికారి కదా, మాట తప్పిద్దామనుకుంటాడు. అంటే అతను శిరచ్ఛేదనం చేయబడటానికి కారణం ఎవరంటే మొట్టమొదటి మెయిన్గా ఆవిడే. ఎందుకు? అడ్డొస్తున్నాడు. ఎడ్ని ఏం చేయాలి? లేపేసేయాలి. లేపేస్తే ఇక అంటాడు. అంటే తనకి ఏమైనా పర్లేదు, నాకేమైనా పర్లేదు, కానీ పాపం మాత్రం నువ్వు ఓరలేని మనిషి. అంటే మండుచు ప్రకాశించుతున్న దీపం ఎప్పుడు మండుతుంటాడు యోహాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా అలా మండుచు ప్రకాశించిన దీపాలుగా ఉన్నామా? కృష్ణమూర్తి గారు, ఆరిపోయిన దీపాలుగా ఉన్నామా? చల్లారిపోతున్నావా? పాపం ఎవరు చేయకుండా ఉంటాడా? చల్లారిపోయిన మాటలు అవి. రోషం పౌరుషం లేదా? రోషం లేదా నీకు అసలుగా? ఆ మాట అంత మాట అంటే ఉప్పు కారం తింటున్నామన్నా? తింటే అవన్నీ చల్లారిపోయిన మాటలు తప్ప అది మండుచు వెలుగుతున్న మాటలు కాదన్నమాట. పక్కనే చదువు పైన మాట ఉంటుంది కదా, చదువు ఒకసారి. 6వ అధ్యాయం 17వ వచనంలో. 6వ అధ్యాయం 17వ వచనం మార్కు సువార్తలోనే. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుడి భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని ఉంచుకొనుట అనే పదాన్ని ఉపయోగించడం మరొక చోట. చేర్చుకొనుట కాదు, ఉంచుకొనుట నీకు న్యాయం కాదు. నాకేమైనా పర్లేదు. ఇప్పుడు ఒక రాజుగా ఎదురు చెప్తామమ్మా. ఒక రాజుగా ఎదురు చెప్తే ఏమైపోతురా? నువ్వు ఇలా చేసావని ముఖ్యమంత్రి మనం అనగలమా? అనలేము. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ఏమైనా చేస్తారు. మనలో పిరిగితనం ఉంటుంది. కానీ అతను నా పిరిగితనం అనేది నాకేమైనా పర్లా, నా కళ్ళ ముందు మాత్రం పాపం జరగకూడదు. అంటే 4 ధైర్యముగా ఉంటాడు. పరిశుద్ధాత్మ చేత మండుతున్న వ్యక్తిలో ధైర్యం ఉంటుంది. పిరిగితనం ఉండదు. పిరిగితనం అతను ఉండదు. ధైర్యంగా ఉంటాడు. ఆ ధైర్యం యోహానులో చూడొచ్చు. అలాగే పరిశుద్ధాత్మను పొందిన యోహాను అలాగే పేతురులో కూడా ధైర్యాన్ని మనం చూడొచ్చు. అంటే పరిశుద్ధాత్మ చేత మండుతున్న వ్యక్తిలో పిరిగితనం ఉండదు. ఎలాగుంటాడు? ధైర్యంగా ఉంటాడు. పేతురులో యోహానులో ధైర్యం చూసామా తమ్ముడు? మనం ఎప్పుడన్నా పేతురులో యోహానులో ధైర్యం చూసామా? ఒకప్పుడు సిలువలో యేసుక్రీస్తుని బంధించడానికి వచ్చినప్పుడు వాళ్ళలో ధైర్యం ఉందా? అపోస్తులలో ధైర్యం లేదు కదా, పారిపోయారు. కానీ తర్వాత ధైర్యం వచ్చేసింది. ఎవరిని బట్టి? పరిశుద్ధాత్మను బట్టి. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారిలోకి వచ్చేసాడో పిరిగితనం అంతా కొట్టుకొని పోయింది. ఇక్కడ చదువు ఆ మాటలు అపోస్తుల 4వ అధ్యాయంలో. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఆశ్చర్యపోయిన వాళ్ళు ధైర్యాన్ని చూసేసి, అరే వీరేంటి ఎలా ఉన్నారు? ఎందుకు ఎక్కడి నుంచి వచ్చే ధైర్యము? ఎలా మండుతారు వీళ్ళంటే? పరిశుద్ధాత్మ వారికి ధైర్యం వచ్చేసాడు. 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు. పరిశుద్ధాత్మ చేత మండుతున్న వ్యక్తి మండుచు ప్రకాశించిన దీపము పిరిగితనం కలిగి ఉండదు. అధైర్యంగా ఉండదు, ధైర్యంగా ఉండదు. ఆ దీపం, ఆ దీపంలో ఏమాత్రం కూడా పిరిగితనం కనిపించదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తున్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరిగితనము గల ఆత్మని లేదు. నీలో ఉన్న ఆత్మ ఎలాంటి ఆత్మ? నీలో ఉన్న ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే అది మండే స్వభావం గల ఆత్మ. నిన్ను మండిస్తుంటాడు, నిన్ను వెలిగిస్తుంటాడు, నిన్ను రేపుతుంటాడు.
నువ్వు చల్లారిపోకుండా నిన్ను పురికొల్పుతుంటాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు గాని పిరిగితనము గల ఆత్మనివ్వలేదు. నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ పిరిగితనం కలిగిన ఆత్మ కాదు. అందుకే యోహాను, పేతురు ఏం చేశారంటే ధైర్యముగా వాళ్ళు వాక్యాన్ని బోధించేశారు. అంటే మండుచు ప్రకాశించిన దీపం ఎలా ఉండదమ్మా, అది ధైర్యంగా ఉంటది. అలాగే ఐదోది సత్యమును గూర్చి సాక్ష్యమిస్తుంది. సత్యముల గురించి సాక్ష్యం ఇస్తుంది. అంటే సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే యోహాను సువార్తలోకి వెళ్ళండి ఒకసారి. ఇందాక మనం చదివిన లేఖన భాగం నుంచి మరలా ఒక మాట చదువుదాం. అక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 33వ వచనం చదువు ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. చాలు. అంటే సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వటం అంటే సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క రాజ్య సువార్తని ఆ దీపం ఏం చేస్తాడంటే ప్రకటిస్తూ ఉంటుంది. అంటే మండుచు ప్రకాశించిన దీపము దేవుని వాక్యం ప్రకటించకుండా ఉండలేదు. దేవుని వాక్యం ప్రకటించకుండా ఉండలేదు. ఇప్పుడు ఈ భూమి మీద మొట్టమొదట యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత యేసే దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరమ్మా? ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఏమన్నాడు? అతడు సత్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇంతకు సత్యం అంటే ఎవరు అక్కడ? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కదా. యేసే మెస్సియా, యేసే దేవుని కుమారుడు అనే సంగతి ఆనాటి యోధా ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ యోధా ప్రపంచానికి మొట్టమొదట చాటించిన వ్యక్తి ఎవరు? ఏంటి అర్థం కాలేదు? నా ప్రశ్న అర్థం కాలేదా? యేసుక్రీస్తు. యోహాను ఏం చేశాడు? యోహాను సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చాడు. అది సాక్షాత్తు ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. నేనే మార్గమును సత్యమును అంటాడు అనమాట. అంటే యేసే దేవుని కుమారుడు అని యోధా ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యోహాను కదా. బాప్తిస్మం ఇచ్చి యోహానే కదా. ఇదిగో ఈయన దేవుని కుమారుడు తెలుసుకున్నాను, ఈయన దేవుని కుమారుడు, ఇదిగో లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే మండుచున్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఈరోజు మండుచున్న వ్యక్తి సత్యముల గురించి ప్రకటిస్తుంటాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంటాడు, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తుంటాడు. మండుచున్న వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించకుండా ఉండలేడు. దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఉండలేడు. దేవుని యొక్క మాటలను చాటించకుండా ఉండలేడు. ఆయన మాటలను ప్రకటిస్తుంటాడు, సువార్తను ప్రకటిస్తుంటారు, సత్యాన్ని ప్రకటిస్తుంటారు. అంటే మండుచు ప్రకాశించిన దీపం యొక్క స్వభావం ఎలా ఉండదంటే సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చేదే అది మండుతున్న దీపం అన్నమాట. అపోస్తులు అంతే చేశారు కదా. పరిశుద్ధాత్మతో నిండిన వారు ఏం చేశారు? వాళ్ళు సువార్తని ప్రకటించారు, బెదిరించారు వాస్తవానికి వాళ్ళని బెదిరించినా సరే పేతురు యోహాను ఏమన్నారంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. ఏంటి ఆ మంట మీకు లోపల రగిలిపోతుంది. పౌలు కూడా ఏమంటాడు? కొరింథీయులతో మాట్లాడుతూ, అయ్యో నేను సువార్తను ప్రకటించబడిన నాకు శ్రమ. ఎందుకని నీకు శ్రమ అంటే లోపల మంట. దేవుని వాక్యం ప్రకటించకుండా నేను ఉండలేను. ఇర్మియా కూడా ఏమంటాడు? ఇర్మియా కూడా మాట్లాడు కదా, నేను చెప్పినప్పుడల్లా అపహాస్యము, ఎగతాళి, అవమానం వస్తుంది నాకు. ఈ అవమానం నాకెందుకురా బాబు, నేను సైలెంట్ గా కూర్చుందాం అనుకున్నా, కానీ కూర్చోలేకపోతున్నాను. ఎందుకంటే ఇది లోపల ఏమైపోతున్నది? అగ్ని వలె లోపల మండుచున్నది. అంటే మండుచున్న వ్యక్తి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తాడు. సహోదరులారా, ఆయన మాటలను ప్రకటించేస్తుంటాం. మనం సత్యం గురించి సాక్ష్యం ఇస్తుంటాము. ఎవరికో ఒకరికి కొందరికైనా సరే దేవుని యొక్క మాటలు ఆయన గురించి తెలియచేయకుండా ఉండలేమమ్మా. ఈరోజు మనం ఈ పని చేస్తున్నామా తమ్ముడు? ఒకవేళ ఇది చేయట్లేదంటే మండుచు ప్రకాశించిన దీపంగా ఉన్నామా? లేదా మిణుకు అంటూ ఉంటుందా మన దీపం? నేర్చుకున్న సందేశాన్ని, తెలిసిన సత్యాన్ని మాట్లాడుకుని ఉండలేము. ఉండమన్నా ఉండదు జరగదు. ఎందుకంటే వాక్యం అలాగా మండిస్తూ ఉంటుంది.
పౌలు కూడా మాట్లాడుతూ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది మమ్మల్ని ప్రకటించాలి, ఆయన గురించి ప్రకటించాలి. యేసే దేవుని కుమారుడు. ఎన్ని అవమానాలు వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, శ్రమలు వచ్చినా సరే, దేవుని యొక్క వాక్యం ప్రకటించకుండా మనిషి ఉండలేకపోతున్నాడు. ఏంటయ్యా అంటే లోపల మండుతున్నది. సత్యంను గురించి సాక్ష్యం ఇవ్వటం అనేది మండే దీపం యొక్క స్వభావం. అది వారు పేతురు యోహాను లెక్క ధైర్యం చూసినప్పుడు ఒక అద్భుతమైన ధైర్యం వాళ్ళు కనపరిచారు. మీరు మమ్మల్ని బెదిరించినా సరే, మమ్మల్ని చంపినా, ఏం చేసినా సరే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. ఎందుకు మీరు రగిలిపోతున్నారంటే లోపల పరిశుద్ధాత్మ జ్వాల రగిలిస్తున్నాడు. ఈరోజు నీలో నాలో అలాంటి జ్వాల రగులుతుందా సహోదరులారా? ఆ జ్వాలతో ఈరోజు మనం రగిలించబడుతున్నామా? విశేషంగా ప్రజలని దేవుని వైపుకు తన వైపు తిప్పుకున్నాడా, దేవుని వైపు తిప్పుతున్నాడా? ఇందాక మలాకీ గ్రంథంలో మాట చదివాము. ఇప్పుడు మరలా లోకాసువార్తలు చూడ ఒకసారి 1వ అధ్యాయంలో, లోకాసువార్త 1వ అధ్యాయంలో యోహాను జకరీతో మాట్లాడుతూ, దూత నువ్వు నీకు కుమారుడు పుడతాడు, యోహాను పేరు పెడతావు. ఏం చేస్తాడు అతను ఏం చేస్తాడు? 14వ వచనం చదువు ఒకసారి, 14 నుంచి 17 వచనాల్లో. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. అంటే ప్రజలను ఏం చేస్తారంటే దేవుని వైపు త్రిప్పుతుంటాడు. దేవుని దగ్గరికి నడిపిస్తున్నాడు ప్రజలని దేవుని దగ్గరికి నడిపిస్తుంటాడు. కాబట్టి మండుతున్న దీపం ఎలా ఉంటది? అనేకులను దేవుని వైపు త్రిప్పుతుంటది. చదువు కింద మాట కూడా చదువు. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడి ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును. నీకు అంటే ఎవరక్కడ? నీకు సంతోషమును మహానందం కలుగును. నీకు అంటే జకరియా నీకు సంతోషం కలుగుద్ది, నీకు మహానందం కలుగుద్ది. దేన్ని బట్టి? కొడుకు పుట్టిండేనా? కాదు. నీ కొడుకు చేసే పని ఏంటో తెలుసా? ఇప్పుడు బిడ్డ పుట్టినప్పుడు కలిగే సంతోషం కంటే ఎదిగిన తర్వాత వాడు చేసే ఉన్నతమైన పని చేసి తండ్రి ఏం చేస్తాడు కోట? అప్పుడు సంతోషం, అసలైన సంతోషం అది. పుట్టినప్పుడు కంటే వాడు ఎదిగి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి మంచి పనులు చేస్తున్నాడు అనుకో, తండ్రి ఎలా కొట్టడమా? నీకు మహా ఆనందం, సంతోషం కలుగుతుంది. దేన్ని బట్టి? ఇదిగో నీ కొడుకు ఇలా తిరణం తిప్పుతుంటాడు, మహానందం. చివరికి ఇంకొక మాట అంటాడు, చదువు. 17వ చివరి మాట చదివా? అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించురనెను. ఎవరు పుట్టినందుకు? యోహాను పుట్టినందుకు. కేవలం యోహాను యొక్క కుటుంబానికి మాత్రమే సంతోషమా? అనేకులకు సంతోషమా? అతను ఒక్కడికి, వారి కుటుంబానికి మాత్రమే కాదు, కానీ అనేకులకు యోహాను అంటే ఒక అద్భుతమైన సంతోషం అన్నమాట. మనల్ని కన్నందుకు మన తల్లిదండ్రులు కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు అదే సెంటెన్స్ మనకు అప్లై చేసుకుంటామా? అదే సెంటెన్స్ మనకు అప్లై అయితే అతను పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. ఈరోజు మన పుట్టుకు కూడా అనేకులకు సంతోషం కారణం కావాలి. అంటే మనం చేసే పని వల్ల. అంటే ఏం చేశాడు సహోదరులారా? ప్రజలను దేవుని వైపు తిప్పుతుంటాడు. అంటే ఎవరైతే అలా దేవుని వైపు తిప్పుతుంటారో వాళ్ళు జ్యోతుల వల్ల వెలుగుతుంటారంట. శ్రవణం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ విషయాన్ని మాట్లాడుతుంటారు. ఎవరైతే ప్రజలను దేవుని వైపు తిప్పుతుంటారో వారు ఆకాశ మండలములను జ్యోతులను పోలి నిరంతరం వెలుగుతుంటారు అని మాట్లాడుతుంటారు.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. అంటే ప్రకాశించాలంటే ఏం చేయాలి? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ప్రకాశించాలంటే ఏం చేయాలి? మండుతుంటే ఏం చేయాలి? ఎవరైతే అనేకులను త్రిప్పుదురో వాళ్ళు ఎలా ఉంటారంట? ఆకాశమండల జ్యోతుల వలె నిరంతరం ప్రకాశించెదరు. అంటే మండుచు ప్రకాశించిన దీపము ఎలాగుంటుందంటే అనేకులను దేవుని దగ్గరికి, దేవుని వైపుకు తిప్పుతుంటారు మనుషులని. అంటే మన జీవితకాలంలో కనీసం ఒకళ్ళన్నా ఇద్దరన్నా సరే దేవుని దగ్గరికి నడిపించాల్సిన అవసరం ఉంటుంది. చివరిగా మరొక పాయింట్ ఏంటంటే తగ్గింపు కలిగి ఉంటాడు. ఒకసారి బోటికి వెళ్ళి చూడండి. మండుచు ప్రకాశించిన దీపం ఎలా ఉంటుందంట? ఒకటి, దేవుని నీతి నెరవేరుస్తుంది, పరిశుద్ధునిగా జీవిస్తుంది, పాపాన్ని సహించదు, ధైర్యంగా ఉంటుంది ఆ దీపం. ఆ దీపం ఇంకా సత్యముల గురించి సాక్ష్యం ఇస్తుంది. మండే దీపం నోరు మూసుకొని కూర్చోదు. ఒకవేళ కూర్చున్నా సరే కూర్చోనివ్వదు. ఎందుకంటే లోపల మండుతుంటది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం అలా మండిస్తుంటది. కనీసం నలుగురికైనా సరే దేవుని మాటలు చెప్పాలి అని లోపల ఏం చేస్తుంటదంటే లోపల రేపుతుంటది. మండే దీపం ఎలా ఉంటుంది? ప్రజలను దేవుని వైపుకు త్రిప్పుతుంటది. విశేషంగా చివరిగా తగ్గింపు కలిగి ఉంటుంది, ప్రకాశించిన దీపం. బాప్తిస్మ ఇచ్చే యోహానులో ఉందా నిజంగా లక్షణం? ఎక్కడ? అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండెను. ఆ మండే దీపం ఎలా ఉంటుందంటే అణుకువ, తగ్గింపు, ఒక విధేయత కలిగి. అతని జన్మ వాస్తవానికి గొప్ప జన్మ. ఏమంటాడు యేసుక్రీస్తు వారు? స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెబుతున్నాడు. అలాంటి గొప్ప జన్మ జన్మించిన యేసుక్రీస్తుకి బాప్తిస్మం ఇచ్చినా సరే అతనిలో గొప్ప అణుకువ, తగ్గింపు అనేది వారిలో కనిపిస్తుంది. ఏమన్నాడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ? నా వెనక ఒక ప్రముఖుడు వస్తున్నాడు. అవునా? నేను గొప్పవాడు కాదు. నా వెనక ఒక ప్రముఖుడు వస్తున్నాడు. తర్వాత నాకంటే శక్తిమంతుడు, నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందటివాడు. నేను ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా పాత్రుడను. ఏమి తగ్గింపు అది? నేను ఎవరిని అనుకున్నావు? నేను యేసుక్రీస్తుకి బాప్తిస్మం ఇచ్చిన, దేవుని కుమారుడికి నేను బాప్తిస్మం ఇచ్చిన అనుకుంటాడా? అంటే తనకే పేరు రావాలని, తనకి ఘనత రావాలని, తనకే పేరు, కీర్తి, ప్రతిష్టలు రావాలని కోరుకునే వ్యక్తి యోహాను కాదు. వచ్చారు కొంతమంది, నువ్వు క్రీస్తు అయ్యా అంటే నేను క్రీస్తుని, నేను ఆయన కాదు. మరి ఎవరయ్యా నువ్వు అంటే నేను ఆయన చెప్పులు వారు ఇప్పటికీ కూడా నేను పాత్రుని కానయ్యా. నువ్వు క్రీస్తు కంటే ఏలియా కంటే గొప్పవనా, క్రీస్తు కంటే గొప్పవనవా? కాదు, ఆయనే ప్రముఖుడు నాకంటే. అంటే ప్రజల్ని తన వైపు ఆకర్షించుకున్నాడా? ఎవరి వైపు తిప్పాడు ప్రజల్ని? అంటే ప్రజల్ని తన వైపు ఆకర్షించుకోలేదు, ప్రజల్ని తన వైపు తిప్పుకోలేదు, దేవుని వైపుకి, ప్రభు వైపుకి తిప్పేశాడు. అంటే మండుచు ప్రకాశించిన దీపం ఎలా ఉంటుందంటే అవసరం వచ్చినప్పుడు ఎంతో ఒదిగి ఉంటుంది, ఎంతో తగ్గింపు కలిగి ఉంటుంది, ఎంతో అణుకువ. దేవుడు కోరుకునేది ఏంటిదంటే మొట్టమొదట మన జీవితాల్లో అణుకువ. ఎందుకంటే గొప్పవాళ్ళు ఎవరు? హెచ్చించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళ, తగ్గించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళ? ఇప్పుడు హెచ్చించుకున్న వ్యక్తి గెలిచినట్లు కనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో ఆ మనిషి గెలవాలా? నువ్వే ఎప్పుడు లోపడాలా? నష్టమైంది, వచ్చే నష్టమైంది నువ్వే లోపడాలి. ఎప్పుడు నువ్వే చెప్పాలా? వచ్చే నష్టం ఏంటైతే? దానివల్ల ఏమన్నా నష్టం అవుతుందా? మన శరీరానికి ఏమైనా గాయం అవుతుందా? మన పరపతి ఏమైనా పోతుందా? దేవుని దృష్టిలో నువ్వే గొప్ప కదా. నేనే మాట్లాడాలా, నేనే పలకాలా, ఆడే రావాలి, ఆడే పలకాలి. అహం ఉండదు. మండే దీపంలో అహం ఉండదు.
అది తగ్గింపు కలిగి ఉంటుంది ఆ దీపం. తన స్థానం ఏంటో తనకు తెలుసు యోహానుకి. తనకి పేరు రావాలని, తనకి ఘనత రావాలని. యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ వచనం. శిష్యులు, యోహాను శిష్యులు వచ్చి యోహానుతో మాట్లాడుతున్నారు. కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెను, నీవు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చిదివో ఇదిగో బాప్తిస్మం ఇచ్చున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చారని అతనితో చెప్పారు. శిష్యులు వచ్చి యోహానుతో చెప్పారు. ఇప్పుడు అందరూ మనుషులందరూ కూడా ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నువ్వు సాక్ష్యం ఇచ్చావు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు అందరూ. ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటి, నా దగ్గరికి రాకుండా? అసలు మొదట చెప్పింది ఎవరు? నేను కదా. మార్గం సిద్ధించడానికి వచ్చింది నేనైతే, నా దగ్గరికి రాకుండా అందరూ ఎందుకు పోతున్నారు? అలా తన స్థానం ఏంటో తనకు తెలుసు. అంటే మనకు కూడా తెలియాలి, కుటుంబంలో నా స్థానం ఏంటి, కుటుంబంలో నా స్థానం ఏంటి, సంఘంలో నా స్థానం ఏంటి తెలియాలి. తెలిసి మనం నడుచుకోవాలి. అప్పుడు ఏమంటాడు 28వ వచనం, నేను క్రీస్తును కాననియు ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఇక నా పని అయిపోయింది. ఇక నా స్థానం ఇది. ఎంతవరకు నా స్థానం, నేను చేయాల్సిన పని అయిపోయింది. ఆయన హెచ్చబడాలి, నేనేం కావాలి? నేను తగ్గాలి. ఆయన పెండ్లి కుమారుడు, నేనెవరిని? పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడు నేను, అంతే. ఇప్పుడు పెళ్లిలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ప్రాముఖ్యమా, పెండ్లి కుమారులు స్నేహితులు ప్రాముఖ్యమా? పెళ్లిలో ఎవరు ప్రాముఖ్యం? పెండ్లి కుమారుడు ప్రాముఖ్యము, పెండ్లి కుమార్తె ప్రాముఖ్యం. పెండ్లి కుమారుడు యొక్క తరపున స్నేహితుడు వాళ్ళు ప్రాముఖ్యమా? నేను ఎవరిని? నేను పెండ్లి కుమారుడు స్నేహితుడిని. ఆయన ఎవరు? ఆయన పెండ్లి కుమారుడు. ఇదిగో ఇది నా సంతోషం ఇంకా పరిపూర్ణమైనది, చాలు. అంటే మండే దీపం ఎలాగుంటుంది? మండే దీపం ఎలాగుంటుంది అంటే తగ్గింపు కలిగి ఉంటుంది. తగ్గించుకుంటేనే కలిసి ఉంటాం అనుకుంటే తగ్గించుకోవడం నష్టం లేదు కదా. కలిసి ఉంటాం మనం ప్రాముఖ్యం, కలిసి నడవటం మనకు ప్రాముఖ్యం, కలిసి జీవించడం మనకు ప్రాముఖ్యం. ఎవరు తగ్గితేమైంది? చివరిగా మరొక పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. మిమ్మల్ని విశ్లేషించిన ఆ విధముగా మండుచు ప్రకాశించుటకు కారణమేమి? ఒకటి పరిశుద్ధాత్మ, రెండు దేవుని వాక్యము. అంటే ఆ విధంగా మండుచు ప్రకాశించడానికి ప్రాథమిక కారణం ఏంటంటే ఒకటి పరిశుద్ధాత్మ, రెండు దేవుని యొక్క వాక్యం. యోహానులో పరిశుద్ధాత్మ ఉన్నాడు, దేవుని వాక్యం ఆయన దగ్గర ఉంది. అపోస్తుల్లో కూడా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు, దేవుని వాక్యం. అంటే పరిశుద్ధాత్మ ఉంటే, దేవుని వాక్యం మనలో ఉంటే మనం కూడా ఎలా ఉంటామమ్మా? మండుతుంటాం. చల్లారిపోయిన మాటలు వస్తాం మన జీవితాలకి. దయచేసి మీరు కూడా చల్లారిపోకుండా ఆ వేడి, ఆ మంట, ఆ తీవ్రత అనేది ఏం చేయాలంటే ఎప్పుడు జ్వాల వలె ప్రకాశిస్తూ ఉండాలి. అంటే ఆ విధంగా బాప్తిస్మం ఇచ్చే యోహాను మండటానికి కారణం ఏంటి? జరగదు పరిశుద్ధాత్మ.
మనం ఇందాక చదివాం కదా, అతను పుట్టినది మొదలు తల్లి గర్భంలో పెట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునివాడు. పరిశుద్ధాత్మ అంటాడు. తర్వాత దేవుని వాక్యం అంటాడు. ఒకసారి లోకాసువార్త 3వ అధ్యాయం చూడండి. లోకాసువార్త 3వ అధ్యాయంలో యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందంటాడు. 2వ వచనం. లోకాసువార్త 3వ అధ్యాయము 2వ వచనం. అన్నయు కయపాయు ప్రధాన యాజకులు గాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యము వచ్చెను. ఈరోజు మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఆ వాక్యము నీ హృదయానికి వెళ్ళినప్పుడు ఆ వాక్యం మండాలి. ఆ వాక్యం మండుతూ ఉండాలి. ఇర్మియా యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది. ఇర్మియా కూడా మండుతున్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత యెరూషలేము పట్టణానికి ఆవిడ దూరంలో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామం ఉంటుంది. వాకిలి చూడండి. ఎమ్మాయి యెరూషలేము పట్టణానికి ఒక ఆవిడ దూరం. ఇద్దరు శిష్యులు నడుచుకుంటూ వెళ్ళిపోతారు యెరూషలేము పట్టణం. ఎమ్మాయి నుంచి యెరూషలేము పట్టణం నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇద్దరు శిష్యులు. యేసుక్రీస్తు మారు రూపం కలిగిన వాడే వాళ్ళిద్దరి మధ్యలో ఉంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే యేసుక్రీస్తు లేఖనాలకు జ్ఞాపకం చేస్తుంటాడు, వాక్యానికి జ్ఞాపకం చేస్తుంటాడు. అప్పుడు తర్వాత ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక మాట అంటారు. లోకాసువార్త 24వ అధ్యాయం ఒకసారి 32వ వచనం. లోకాసువార్త 24వ అధ్యాయము 32వ వచనం. 31 కూడా చదువు. వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడైన. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? అంటే వాక్యం యేసుక్రీస్తు వాక్యం బోధిస్తున్నప్పుడు వాళ్ళ హృదయం ఏమైపోయిందంటమా? మండుతుంది. ఎంత వాక్యం విన్నా సరే, ఈరోజు మనం ఎలాగున్నాం? ఎంత వాక్యమే నిన్నాయి. ఎంత వాక్యం విన్నా సరే సప్పగా చల్లగా చీమ కుట్టినట్టు ఉంటుందా? చీమ కుట్టినట్టు కూడా ఉండలేదు. ఒకసారి ఎంత వాక్యం విన్నా సరే మార్పు రావట్లేదు. చెయ్యాలి, జీవించాలి, బ్రతకాలని కోరిక లేదు ఈరోజు మనకి. నేను కూడా జీవించాలి, నేను కూడా బ్రతకాలి, నేను కూడా అలా చేయాలి, నేను కూడా అలా ఉండాలని అంటుందా? లేదు. ఆ కోరిక రావట్లే మనలో. ఎందుకంటే వాక్యం మండించట్లే మనలో. అంటే మనం ఏం చేస్తున్నాం వాక్యాన్ని? కానీ ఎప్పుడైతే ప్రభు లేఖనాలను బోధిస్తున్నాడో వాళ్ళ హృదయం ఏమైపోయిందో తమ్ముడు? మండుచుండలేదా? మంట వాక్యం వింటే. అలా మండాలి సహోదరులారా. మనం కూడా విని విడిచిపెట్టేద్దాం వాక్యాన్ని, వదిలేద్దాం వాక్యాన్ని. ఆ బైబిల్ అంతే చెప్పొద్దులే. ఎవరు చేస్తారు అంతా, ఎవరైనా చేస్తారు లోకంలో, వద్దు మాటలొద్దు. ఎవరున్నారు అలాగా, ఎవరు జీవిస్తారు అలాగా, ఈ మాటలొద్దు. మనం కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను లెక్క వెలుగుచూ ఉండాలి. వాస్తవానికి ఒక యాజకుని యొక్క బాధ్యత ఏంటంటే, మీకు గుర్తొస్తుందా? పరిశుద్ధ స్థానంలో దీపం ఉంటుంది. యాజకుల ఒక బాధ్యత ఏంటంటే దీపము నిత్యము వెలుగుతుండాలి. అంటే దీపం ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? యాజకుడిది. ఇప్పుడు పూర్వకాలంలో మనం కూడా దీపాలు వాడాం కదా. ముగించేస్తాను. ఇప్పుడంటే ఎలక్ట్రిక్ బల్బులు వచ్చినాయి. పూర్వకాలం దీపాలు వాడేవాళ్ళం. దీపాన్ని ప్రతిరోజు మనం ఏం చేసేవాళ్ళం రా? దీపాన్ని మనం ప్రతిరోజు ఏం చేసేవాళ్ళం? దాని చుట్టూ చిమ్ని గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసుని శుభ్రంగా తుడిసి కడిగేవాళ్ళం. తర్వాత ఆ ఒత్తి కూడా గట్టిపడి తిరగదు అది. ఆ ఒత్తి కూడా ఎలా ఉండాలి? ఎప్పుడు మెత్తగా ఉండాలి. అంటే ఆ ఒత్తిని సరి చేస్తుంటాం, గ్లాసును తుడుస్తుంటాం. ఒకవేళ అందులో నూనె అయిపోయింది అనుకో, ఏం చేస్తుంటాం? అందులో నూనె పోస్తుంటాం. అంటే ప్రతిరోజు కూడా దీపాన్ని ఏం చేస్తుంటాం? చక్కపరుస్తుంటాం. అలాగే దేవుని వాక్యం చేత మనం కూడా మన జీవితంలో ఏం చేయాలి? అలాగా చక్కపరుచుకోవాలి. ఆ వాక్యం చేత మనం కూడా దిద్దుకోవాలి, వెలుగుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని
మీరు జ్యోతుల వలె వెలుగుచునని మాట్లాడుతుంటాడు ఫిలిప్పీయులతో పౌలు. జ్యోతుల వలె వెలుగుతుండాలి, మన వెలుగు ఆరిపోకూడదు. ప్రజ్వలింపే దీపాలుగా ఉండాలి. మన వెలుగుతో మాత్రమే కాకుండా మన వెలుగులు అనేకులు ఏం చేయాలి? నడవాలి. ఇందాక యోహాను గురించి చెప్పాడు కదా, అతను మండుచు ప్రకాశమైన దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో కొంతకాలము నడుచుటకు ఇష్టపడ్డారు. అంటే యోహాను వెలగటం మాత్రమే కాకుండా అతని వెలుగులో ఏం చేశాడు? కొంతమందిని నడిపించాడు. అంటే ఈరోజు మనం వెలగాలి, మన వెలుగులో కొంతమంది నడవాలి. ఆ వెలుగు ఆరిపోకూడదు, అది చల్లారకూడదు. ఆ 10 మంది కన్యలకు ఉపమానంలో కూడా మనం చూసామనుకో, 5గురు యొక్క దివిటీలు ఏమైపోయినాయి? దివిటి అంటే దీపం, దీపాలు ఏమైపోయినవి? ఆరిపోయినవి. 5గురు దీపాలు ఆరిపోయినవి. అంటే ఏంటి కారణం? ఏంటంటే నిర్లక్ష్యం. నిర్లక్ష్యంతో ఉండటం వల్ల ఏమైపోయిందంటే ఆ దీపాలు అనేవి ఆరిపోయినాయి. అలా ఈరోజు మనం కూడా ఒక మండుచు ప్రకాశించే దీపాలుగా ఉండవలసిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ ముగించేస్తున్నాను. ఒకసారి బోర్డు చూడండి. మండుచు ప్రకాశించే దీపమై ఉన్నావా? మండుచు ప్రకాశించే దీపమై ఉన్న యోహాను. యోహాను పుట్టక ముందు అతని గురించి ప్రవచనం ఉన్నాయి కదా. ఇదిగో ఒక దూత వస్తాడు నాకు ముందుగా, ఇదిగో అరణ్యంలో ఒకడు ప్రకటిస్తున్నాడని. అలాగే అతని పని గురించి కూడా ప్రవచించబడింది. అలాగే జకరియా ఎలిజబెత్ యొక్క గర్భంలో అతను చెప్పించాడు. ఆ మండుచు ప్రకాశం దీపం ఎలా ఉంటుంది అంటే, ఆ మండే దీపం ఎలా ఉంటుంది అంటే దేవుని యొక్క నీతి నెరవేరుస్తుంటుంది. తన చిత్తము, తన ఆలోచనలు, తన ఇష్టం కాదు, దేవుని నీతి. దేవుని నీతి ఏం చెప్తుంది? ఆ నీతిని జరిగిస్తుంటది. పరిశుద్ధతని కొనసాగిస్తూ ఉంటుంది, పాపాన్ని సహించదు, తిరిగితనం ఉండదు ఆ దీపంలో. ఆ మండే దీపంలో ఏమాత్రం తిరిగితనం కానీ అధైర్యం కానీ ఉండదు. ఆ దీపము ధైర్యంగా ఉంటుంది. దీపము ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటుంది. ఒకవేళ ధైర్యాన్ని విడిచిపెడతారనుకో, ధైర్యాన్ని విడిచిపెడుతుంటే హెబ్రీయులతో మాట్లాడుతుంటాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు అంటాడు. అంటే ఆ దీపాలు ఏమైపోతున్నాయి? చల్లారిపోయి చిప్పులకి వెళ్ళిపోతున్నాయి. అలాగే సత్యముల గురించి ఏం చేస్తుంది? ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తుంది. దేవుని యొక్క మాటలు చెప్పకుండా ఉండలేదు, ఆయన వాక్యం ప్రకటించకుండా ఉండలేదు. అలాగే ప్రజలను దేవుని వైపుకు తిరుపును, అలాగే తగ్గింపు కలిగి ఉంటాయి. ఆ విధంగా మంటానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వారిలో ఉన్నాడు, అలాగే దేవుని యొక్క వాక్యం వారిలో ఉంది. ఈరోజు నీలో నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఈరోజు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చేసింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మండుతూ అనేకులు వెలుగుగా ఉండాల్సిందిగా వేడుకుంటూ మీకు ఇస్తున్నారు. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేసుకుంటాను.